దట్టమైన అడవిలో తిన్నడు అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా ధైర్యవంతుడు. అతనికి భగవంతునిపై చాలా భక్తి ఉండేది. ఒకరోజు దట్టమైన అడవిలో తిరుగుతూ ఒక శివలింగాన్ని చూశాడు. శివలింగం పట్ల ఆకర్షణతో ఉండిపోయాడు. ఆ రోజు నుండి ప్రతిరోజూ అక్కడికి వచ్చి తన భక్తిని చూపించసాగాడు. మాంసం, పళ్లను తేవడం, నదిలోంచి నీరు తెచ్చి నోటితో శివలింగం మీద పోయడం, ఇవన్నీ భక్తితో పూజలు చేసేవాడు. ఇవన్నీ చూసిన శివుడు అతనిని పరీక్షించాలనుకున్నాడు. తిన్నడు వచ్చేసరికి శివలింగం కంటి నుండి రక్తం కారుతున్నది. అది చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. శివుడు గాయపడ్డాడు అని భావించి ఏమాత్రం ఆలోచించకుండా తన కంటిని తీసేసి శివలింగం మీద పెట్టాడు. తర్వాత మరో కన్ను నుంచి రక్తం కారటం ప్రారంభమైంది. ఇప్పుడు ఒక్క కంటితో ఉన్న తిన్నడు రెండవ కంటిని తీయాలని నిర్ణయించుకున్నాడు. కాని 2 కళ్ళు లేకపోతే ఎక్కడ పెట్టాలి అని. అప్పుడు అతడు తన పాదాన్ని శివలింగం మీద ఉంచి స్థానం గుర్తుంచుకున్నాడు. తర్వాత రెండవ కంటిని తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. చాలు, నీ భక్తి అమోఘమైనది. నీవు కన్నుని కూడా ఇచ్చేంతగా నన్ను ప్రేమించావు. నిన్ను నేను శాశ్వతంగా ఆశీర్వదిస్తున్నాను. శివుడు తిన్నడుకి 2 కన్నుల్ని తిరిగి ఇచ్చాడు. ఆ రోజునుంచి ఆయనకు కన్నప్ప అనే పేరు వచ్చింది. భగవంతుని ప్రేమకి సంప్రదాయాల కంటే శుద్ధమైన హృదయమే ముఖ్యం. నిజమైన భక్తి అనేది రూపాలు పద్ధతులు చూసే భక్తి కాదు, మనసు నుండి లభించేది. కన్నప్పలాంటి భక్తుల ప్రేమకి దేవుడే తలవంచుతాడు.